డ్రైవ్ ఒకటే కనెక్ట్ చేస్తున్నాను, నేను ఏమి చేయట్లేదు. జస్ట్ కనెక్ట్ చేశాను కదా, ఏమి చేయను నేను. ఆటోమేటిక్ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది, సంథింగ్ ఇట్ ఈస్ టైపింగ్, ఇట్ ఈస్ ఓపెనింగ్ వాట్సాప్, ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్ టు అదర్ పర్సన్. టైప్ చేస్తుంది, మెసేజ్ కూడా టైప్ చేస్తుంది. ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే పంపించేసింది మెసేజ్. ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు పట్టింది ఇది పెట్టడానికి? 30 seconds కూడా కాదు కదా ఇలాంటివి. సో ఇలాంటివి చెయ్యొచ్చు, ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను నేను. ఏంటి అంటే లైక్ ఒక వాట్సాప్లో ఇలా మెసేజెస్ పంపిస్తారు, మీకు తెలియకుండా కొన్ని మెసేజ్లు బయటకు వెళ్తా ఉంటాయి. ఇలాంటి టెక్నిక్స్. లేదంటే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే దీంట్లో నుంచి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోద్ది. అంత ఆటోమేషన్, నేను టచ్ కూడా చేయలేదు, రైట్? ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయింది, లైక్ ఆటోమేటిక్ గా వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. సో ఇలాంటివి వాట్సాప్ ఓపెన్ అయింది. సో ఇలాంటివి కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇలాంటివి హార్డ్వేర్ డివైసెస్ ఎట్లుంటాయి అంటే కొంతమంది ఫోటో ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పి అది పెట్టేసి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా జరిగిపోతుంటది పక్కన ఆటోమేటిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. పాపం చాలా మంది బయట కూడా చేయొచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు విజబుల్ కోసం నేను విజబుల్ చేశాను దీన్ని. ఇదేం చేసాను, పెట్టినప్పుడు కనిపించదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటది, బ్యాక్గ్రౌండ్ లో కూడా జరిగిపోద్ది, కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది ప్రోగ్రామ్. అవుతుంది. మీకు ఇప్పుడు లైవ్ లో చూపించాలి కాబట్టి నేను విజబుల్ చేశాను కాబట్టి మీకు చూడడానికి వచ్చింది. ఇలాంటివి ఏం చేస్తారంటే విజబుల్ ఉండదు, హిడెన్ మోడ్ లో ఉంటాయి. ఆటోమేటిక్ పెట్టగానే మీరు పెన్ డ్రైవ్ అనుకుంటారు, డేటా కాపీ చేసుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటివి కూడా జరుగుతాయి. కాదండి పాపం, ఇప్పుడు ఎవరైనా లీగల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇలాంటి హ్యాక్ జరుగుంటే పాపం వాళ్ళు ఎంత మొత్తుకున్నా నేను పంపలేదని ఏమి చెప్పడానికి పాసిబిలిటీ, ఎందుకంటే మీ ప్రూఫ్ ఉంటది కదా అక్కడ, మెసేజ్ మీ మొబైల్ నుంచే వచ్చింది అది. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో అందుకే ఇలాంటి పెన్ డ్రైవ్స్ కొన్ని ఆన్లైన్ లో దొరుకుతాయి ఫ్రీగా, లైక్ ఎలా అంటే 500కి 5 పెన్ డ్రైవ్స్ ఇలాంటివి దొరుకుతాయి, కొనకండి. అండ్ ఇంకోటి అన్నోన్ పెన్ డ్రైవ్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ చేయకూడదు. అన్నోన్ పెన్ డ్రైవ్స్ మన మొబైల్ కి కానీ సిస్టమ్స్ కి కనెక్ట్ చేసినా కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ సిస్టమ్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను ఇది. సో ఇలాంటివి ఉంటాయి, కొంచెం జాగ్రత్త. డివైస్ అండి మీ చేతిలో ఉన్నది అసలు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే అవేర్నెస్. ఇప్పుడు మీ ద్వారా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, నేను ఒక్కరిని సింగిల్ గా వెళ్ళి చెప్పాలి అంటే ఎంతమంది వింటారో ఎంతమంది వినారో తెలియదు, కానీ దీని ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది. ఈసారి ఇంకోసారి పెన్ డ్రైవ్ పెట్టాలంటే కూడా కొంచెం ఆలోచించి పెట్టాల్సిందే. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ అలాగే అవుతుంది. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకొని శాండీస్ కానీ కింగ్స్టన్ కానీ బ్రాండెడ్ అయితే ఓకే, కానీ ఇలాంటి వాటికి బ్రాండ్లు ఉండయి, బయట దొరికేస్తాయి ఇట్లాంటివి.